హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అయితే కాదు ఫ్రెండ్స్, జస్ట్ ఇన్ఫర్మేషన్ అండి. కొంచెం ఏదో స్టిచ్ చేస్తున్నాను, కాకపోతే మీతో ఎందుకో కొంచెం మాట్లాడాలనిపించింది. ఫ్రైడే అండి, ఫ్రైడే అనేది నేను పూజ అనేది కంపల్సరీ చేస్తాను, అందుకనేసి సో కొంచెం ఏదో మీకు అలా కొంచెం మీతో ఈరోజు ఎందుకో మాట్లాడాలనిపించింది. మాట్లాడాల్సింది కూడా చాలా ఉంది ఫ్రెండ్స్, అందుకనేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశానండి. కాకపోతే ఎలాగో ఫ్రైడే కదా పూజ చేస్తున్నాను, సో పూజతో స్టార్ట్ చేద్దామనేసి నేనైతే పూజతో స్టార్ట్ చేశానండి అంతే. కాకపోతే మీతో అనేది కొంచెం ఎందుకో మాట్లాడాలి అనిపించింది. సో ఇదైతే నా పూజ పద్ధతి అండి. మరి డైలీ ఏం చేయను అండి, ఓన్లీ ఫ్రైడే మాత్రమే చేస్తాను అంతే. పూజ కంప్లీట్ అయిపోయిందండి. టుడే వచ్చేసి ఫ్రైడే అన్నమాట. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారండి. ఇంట్లో పనులు అయితే అస్సలు అయిపోవట్లేవు. సో ఈరోజు నాకు కొంచెం లేట్ అయితే అయింది పూజకి. సో నేను మీతో అనేది చాలా మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ అయితే టిఫిన్ చేసి వస్తానండి, ఆకలి అవుతుంది. ఈరోజు లేట్ అయింది, ఆకలి అవుతుంది. సో టిఫిన్ చేసి వస్తాను, తర్వాత మనందరం మాట్లాడుకుందాం. వచ్చేసానండి, పూజ అయితే అయిపోయింది, టిఫిన్ చేసేసాను. ఫ్రైడే కదండి, పూజ అయితే కంపల్సరీ చేస్తాను. డైలీ చేయను ఫ్రెండ్స్, డైలీ చేయనండి, కాకపోతే ఫ్రైడే మాత్రం చేస్తానండి. ఎవ్రీ ఫ్రైడే మాత్రం కంపల్సరీ పూజ అయితే చేస్తాను. ఎందుకు అంటే మనసు ఎందుకోనండి, కొంచెం ప్రశాంతత కావాలి అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో దానికోసం అయితే ఓన్లీ ఫ్రైడే మాత్రం కంపల్సరీ చేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు టిఫిన్ దోశ. సో దోశ చేశానండి. పిల్లలు వాళ్ళ బాక్స్లో కూడా దోశని తీసుకెళ్ళిపోయారు. సో దోశ అనేది వాళ్ళకు లంచ్ బాక్స్ కూడా దోశని పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఓకే, పనులన్నీ అయిపోయాయి కదా, వాషింగ్ మిషన్లు బట్టలు అయిపోయాయి, అన్ని పనులు అయితే అయిపోయాయండి. ఇప్పుడు టైం వచ్చేసి 12 o'clock అవుతుంది. సో 12 o'clock కదా, కొంచెం స్టిచ్చింగ్ కాసేపు అయితే కుడదామనేసి స్టిచ్చింగ్ దగ్గరికి అయితే వచ్చానండి. సో హ్యాండ్స్ ఫ్రెండ్స్ చాలా టైం పడుతుందండి. మామూలుగా బ్యాక్ నెక్ అయితే తొందరగా అయిపోతుంది, కానీ హ్యాండ్స్ అంటే కొంచెం టైం పడుతుందన్నమాట. 2 హ్యాండ్స్ కదండి, అండ్ అందులోనూ పిల్లలు వస్తారు. మళ్ళీ ఇంకొక విషయం అండి, రేపటి నుంచి క్రిస్మస్ హాలిడేస్ అంట. ఎప్పుడంటే పిల్లలకి 10 days అంటున్నారండి కొందరు. అంటే పక్క ఆంటీ వాళ్ళు అయితే 10 days అని చెప్పారు, కానీ కన్ఫర్మ్ తెలీదు. కానీ మ్యాక్స్ 5 days అని అయితే మా పెద్ద బాబు చెప్పాడండి. 5 days ఉంటుంది మమ్మీ అనేసి చెప్పాడు. సో 5 days హాలిడేస్ ఉంటే నా బ్లౌజ్ అయినట్టే. సో 5 days హాలిడేస్ ఉందనుకోండి, నాకు ఇది కష్టం కుట్టడం. సో వాళ్ళు ఉంటే కొంచెం ఇబ్బంది, కానీ దాదాపు ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు నేను మీతో మాట్లాడాలని వచ్చానండి. ఎందుకు అంటే వీడియో అనేది నేను అప్లోడ్ చేశానండి, కాకపోతే ఎంతమంది కుడుతున్నారు అనేది, నేను కుడుతున్నానక్క మరి నాకు ఇది బాగా వస్తుంది అనేది ఎవరు కామెంట్ చేయట్లేదు. సో ఎవరైనా స్టార్ట్ చేశారా లేదా, స్టిచ్చింగ్ చేస్తున్నారా లేదా అనేసి జస్ట్ తెలుసుకుందామని అందుకు నాకు అనిపించిందండి. ఎందుకు అంటే మనకు వచ్చిన విద్య అండి అంటారు కదా, విద్య అనేది ఏదైనా పంచితే పెరిగేది విద్య ఒక్కటే అని అంటారు కదా. సో ఇది ఒక టైప్ ఆఫ్ విద్యని అనుకుందామండి. స్టిచ్చింగ్ కూడా ఒక టైప్ ఆఫ్ విద్యనే, నేర్పిస్తున్నాను ఎలా స్టిచ్ చేయాలి అనేది. సో ఇది ఒక టైప్ ఆఫ్ టీచింగే. సో నేర్పిస్తున్నాను కాబట్టి నేర్చుకున్న వాళ్ళు అనేది కుడుతున్నారా లేదా, అసలు స్టార్ట్ చేశారా లేదా అని ఎందుకు నాకు తెలుసుకోవాలనిపించింది. సో అందుకనేసి అయితే నేను ఈరోజు అయితే వీడియో అయితే చేస్తున్నానండి. చేస్తున్నారా లేదా, ఒకవేళ స్టార్ట్ చేసిన వాళ్ళైతే మాత్రం స్టార్ట్ చేశారా, మీ ఫినిషింగ్ ఎలా వస్తుంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా సిస్టర్స్, అందరు నాకు కామెంట్ చేయండి. ఒకవేళ కనుక మీరు స్టార్ట్ చేస్తే ఏ వర్క్ స్టార్ట్ చేశారు, ఇది స్టార్ట్ చేశారా, ఈ మెరూన్ బ్లౌజ్ వర్క్ స్టార్ట్ చేశారా, లేదు అంటే మన మిర్రర్ వర్క్ స్టార్ట్ చేశారా, నాకు కామెంట్ చేయండి. ఓకేనా, ఒకవేళ మీరు స్టార్ట్ చేస్తే మాత్రం మీ ఫినిషింగ్ ఎలా వస్తుంది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఓకేనా, మెయిన్ దీనికోసం అయితే ఈ వీడియో చేస్తున్నానండి. ఎందుకు అంటే చేశారా లేదా, ఒకవేళ చేస్తే మాత్రం మీ ఫినిషింగ్ ఎలా వస్తుంది, ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా, ఎందుకు నాకు తెలుసుకోవాలనిపించిందండి. సో అందుకనేసి అయితే మెయిన్ ఇది. సో స్టార్ట్ చేసిన వాళ్ళైతే మాత్రం నాకు కంపల్సరీ కామెంట్ చేయండి సిస్టర్స్. ఓకేనా, ఇంకా ఒక ఇద్దరు యూట్యూబర్స్ ఉన్నారండి, అంటే నాకు తెలిసిన వాళ్ళన్నమాట. ఒక ఇద్దరు యూట్యూబర్స్ అంటే మాకు పరిచయం ఎక్కువ లేదండి, కాకపోతే యూట్యూబ్ వల్ల కొంచెం ఇద్దరు యూట్యూబ్లో పరిచయం అన్నమాట. ఒకరేమో చెన్నైలో ఉంటారు, ఒకరేమో హైదరాబాద్లో ఉంటారు, ఒకరేమో దీప్తి అన్నమాట. తనది స్టడీ పరంగా ఛానల్ అండి. ఎవరైనా చదువుకోవాలి, చదువు పరంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తన ఛానల్లో మీరు యాడ్ అవ్వచ్చు అన్నమాట. ఎవరికైనా కావాలి అనుకుంటే చెప్తానండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి తను మాత్రం ఎలా అంటే మన వీడియోస్ చూసి తనకు చదువు మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది తగ్గి బ్లౌజ్ స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ అనేది పెరిగిందంట అండి. తను నాకు కామెంట్ తను చెప్పారనమాట నాకు పర్సనల్గా. సో ఫుల్ హ్యాపీ అనిపించిందండి. ఒక సైడ్ బాధపడాలో అర్థం కాలేదు, ఇంకొక సైడ్ హ్యాపీగా ఫీల్ అవ్వాలో కూడా అర్థం కాలేదండి. ఎందుకు అంటే స్టడీ అనేది పక్కన పెట్టేసి స్టిచ్చింగ్ చేయడం కూడా కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే తనకి ఇంట్రెస్ట్ స్టడీ అన్నమాట. సో స్టడీ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చదువుకోవడమే కరెక్ట్ కదండి. కాకపోతే మళ్ళీ అనిపించిందండి,
మన విద్య అనేది మనం వేరే వారికి నేర్పిస్తున్నాము, సో తనకు యూజ్ అవుతుంది కాబట్టి నేను నేర్పించింది తనకు వస్తుంది అనేసి కొంచెం సాటిస్ఫై అయితే ఒకటి అనిపించింది. నా స్టిచ్చింగ్ పరంగా నేను చూసుకుంటే మాత్రం నాకు హ్యాపీ అనిపించిందండి. కాకపోతే మరి స్టడీ ఏం పక్కన పెట్టానండి, చదువుకుంటాను. కాకపోతే చదువుకుంటూ ఎందుకో నాకు మీ వర్క్లు చూసి మీ బ్లౌజులు చూసి ఎందుకో నాకు ఇంట్రెస్ట్ అయితే కలిగింది. దానివల్ల బ్లౌజ్ అయితే స్టార్ట్ చేశాను. మిర్రర్ వర్క్ స్టార్ట్ చేశారటండి. సో నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది. అలాగే చెన్నైలో ఉంటారండి సరస్వతి గారని, తను కూడా అంటే తనది మిషన్ స్టిచ్చింగ్ అన్నమాట. తను బ్లౌజెస్ స్టిచ్ చేస్తారు. సో తను కూడా అదే తను కూడా చెప్పారండి పర్సనల్గా ఏమని అంటే, నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ కలిగింది మీరు చెప్పే ప్రాసెస్ అనేది అర్థమవుతుంది కాబట్టి తను కూడా మిర్రర్ వర్క్ అనేది స్టార్ట్ చేశారంట. సో ఇలా అంటే ఎవరైనా స్టార్ట్ చేస్తున్నారు అంటే ఎందుకోనండి, మనం ఇప్పుడు ఒక గురువు ఉన్నారండి, శిష్యులు ఏదైనా మంచి జాబ్లో కానీ ఏదో చెప్తున్నారంటే వాళ్ళ టీచింగ్కి కూడా కొంచెం యూజ్ ఉన్నట్టు వాళ్ళకు హ్యాపీనెస్ అనేది ఉంటుంది కదా. సో అలా అన్నమాట. టీచింగ్ చేసేంత స్థాయి కాదండి, కాకపోతే ఏదో నేను చెప్పే కొద్దీ నాకు వచ్చిన కొద్దీ ఏదో మీకు నేర్పిద్దామనుకునే ఆ ప్రాసెస్లో స్టార్ట్ చేస్తున్నాము. మాకు ఫినిషింగ్ మంచిగా వస్తుంది, మేము స్టిచ్ చేస్తున్నాము ఒక బ్లౌజు. దీనివల్ల నిజమేనండి అరుణ గారు, మాకు మనీ సేవ్ అవుతున్నాయి. సో ఇదే విధంగా బయట వర్క్ చేయించాలంటే నిజంగా సమ్ అకేషన్ ఉంది, కానీ మనీ పెట్టి వర్క్ చేయించాలంటే కొంచెం ప్రాబ్లం కాబట్టి మీ వీడియో ద్వారా మాకు కొంచెం మనీ సేవ్ అయింది అనేసి కామెంట్ చేస్తే చాలండి ఆ హ్యాపీ. అందుకనేసి వాళ్ళు చెప్పడం వల్ల నాకెందుకో ఈ హ్యాపీనెస్ అనిపించింది. సో మీరెవరైనా అంటే వాళ్ళిద్దరంటే నాకు పర్సనల్గా చెప్పారు కాబట్టి నాకు తెలిసిందండి. కాకపోతే ఎవరైనా స్టార్ట్ చేశారా లేదా అనేసి కొంచెం ఎందుకో తెలుసుకోవాలనిపించింది, ఆ క్యూరియాసిటీ అన్నమాట. అందుకనేసి ఎవరైనా స్టార్ట్ చేశారా ఫ్రెండ్స్? చేస్తే కనుక మీకు ఎలా వస్తుంది, మీ ఫినిషింగ్ ఎలా వస్తుంది, ఒకవేళ స్టార్ట్ చేస్తే ఏ వర్క్ స్టార్ట్ చేశారు, మిర్రరా లేకపోతే ఈ వర్క్ అనేది నాకు కామెంట్ చేయండి, ఓకేనా? మెయిన్ ఇది మీకోసమే చేస్తున్నానండి ఈ వీడియో అయితే. ఎలా చేస్తున్నారో ఏంటి తెలుసుకుందామని, సో ఈరోజు అయితే తెలుసుకుందామని అయితే చేశానండి. సో మన బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ అయితే స్టార్ట్ చేశానండి. చూడండి హ్యాండ్స్ అయితే, కాకపోతే నెక్ అయ్యేంత ఫాస్ట్గా అయితే హ్యాండ్స్ అయితే అయిపోదు ఫ్రెండ్స్. చూడండి ఇంత అయితే అయిపోయిందండి. అంటే వన్ హ్యాండ్ కంప్లీట్ చేసి ఇంకొక హ్యాండ్ చేసేదాన్ని ఎప్పుడు. కాకపోతే ఈరోజు ఏంటంటే రెండు ఒకటేసారి ఎట్ ఎ టైం రెండు చేయాలి ఒకటేసారి, అంటే ఈ ప్రాసెస్ రెండు ఒకటేసారి చేద్దామన్న థాట్తో చేస్తున్నాను కాబట్టి కొంచెం అయిందండి వర్క్. మేబీ ఇది ఇంకొక 2 days పట్టుద్దేమో ఈ వర్క్ అనేది మీకు అప్లోడ్ చేయాలంటే. మన నెక్ అనేది ఈజీ ఫ్రెండ్స్, నెక్ అనేది చాలా ఈజీ అండి. కాకపోతే హ్యాండ్స్ అనేది కొంచెం టైం పడుతుంది. అంటే మనం నీట్నెస్గా ఫుల్ హ్యాండ్స్ అనేది ఎల్బో హ్యాండ్స్ అయితే ఫుల్ అయితే ఫిల్ చేయాలి కదా. సో కొంచెం టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇంకో 2 daysలో మీకు ఈ హ్యాండ్స్ వీడియో అయితే మీకు వస్తుంది, ఓకేనా? అసలు నేను ఈ వర్క్ అనేది ఎలా స్టార్ట్ చేసా అనేది ఎందుకో మీకు కొంచెం చెప్పాలనిపిస్తుందండి. ఎందుకు అంటే నాకు 3 types అండి. నాకు 3 ఏంటంటే, ఒకవేళ నాకు మనసు ఏదైనా బాగాలేదు, సంథింగ్ ఏదో నాకు ఫీలింగ్ ఏదో లో అనిపిస్తుంది అన్నప్పుడు నేనేం చేస్తానంటే, నాకు 3 ఉన్నాయండి. నాకు లో అనిపించినప్పుడు నా మైండ్ రిలాక్స్ చేసి నన్ను ఫ్రెషప్ చేసేది 3 points అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి పూజ అండి. ఫస్ట్ వచ్చేసి నేను పూజ చేసుకుంటాను. దేవుడికి ఎందుకో అనిపిస్తుంది నా ప్రాబ్లం అనేది వినడానికి, అంటే చెప్పాలి అనిపిస్తుంది. సో అలా నేను పూజ చేసి నా ప్రాబ్లం అనేది నేను దేవునికి ఎందుకో నమ్ముతానండి, భక్తి అనేది నమ్ముతాను. సో అలా చెప్పాలనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ ఫ్రెండ్స్. మ్యూజిక్ అనేది నాకు చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే నాకు మ్యూజిక్ అంటే అంత ఇష్టం. కాకపోతే మ్యూజిక్ నేర్చుకుందామన్న కొంచెం ప్లాన్ అయితే ఉండేది. కాకపోతే ఇక పిల్లలు ఇదంతా కుదరదు అనేసి సింగింగ్ అన్నా కానీ మ్యూజిక్ అన్నా కానీ నాకు చాలా ఇష్టం అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది థర్డ్ వన్ వచ్చేసి స్టిచ్చింగ్ అండి. స్టిచ్చింగ్ అన్నా కూడా నాకు చాలా ఇష్టం. ఈ త్రీ అనేది ఏంటంటే నా మైండ్ అనేది నాకు రిలాక్స్ ఉంటుందన్నమాట. చాలా లోకాన్ని మర్చిపోతాను ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ స్టార్ట్ చేసినా కానీ, లేదు అంటే మ్యూజిక్ వింటున్నా కానీ, లేదు అంటే పూజ చేస్తున్నా కానీ ఏంటంటే నన్ను నేను మర్చిపోతానన్నమాట. అసలు నాకు పాస్ట్ అనేది ఏం లేదు అనేది ఒకటి మైండ్లో నుంచి ఫ్రెషప్ అయిపోయి అంత క్లీన్ అయిపోతుంది అన్నమాట నా మైండ్. సో అందుకనేసి ఏంటంటే కొంచెం ఏదో మనసు బాగాలేనప్పుడు, కొంచెం టైం ఉన్నప్పుడు అలా ఏం చేసేదాన్ని అంటే కొంచెం స్టిచ్చింగ్ అనేది చేసేదాన్ని. నా మనసు సో బాగాలేదు, నా మైండ్ ఎక్కడికి వెళ్ళొద్దు, జస్ట్ ఇక్కడ మాత్రమే ఉండాలి అన్న ఒక థాట్ అయితే నాలో ఉండేదండి. ఆ థాట్ వల్ల ఏంటంటే కొంచెం అనేది ప్రాక్టీస్ చేశాను. అది కాస్త ఇప్పుడు నా జీవనాధారం అయిపోయిందండి అంతే. సో ఇదన్నమాట నేను స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్. అండ్ నాకెంతో ఇష్టం అండి, నా మనసు అనేది చాలా రిలాక్స్ ఉంటుంది స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే. నెక్స్ట్ ఈ వీడియో అనేది ఎవరైనా కొత్తగా చూస్తుందంటే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? ఈరోజైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి. మెయిన్ ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ అంటే ఎవరెవరు అసలు స్టార్ట్ చేశారనే తెలుసుకుందామని. సో మీరు ఎవరెవరు స్టార్ట్ చేశారో నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి సిస్టర్స్, ఓకేనా? బాయ్.